నమస్కారం. ఇది స్పాట్‌లైట్ టీవీ. ఈరోజు మనం శంతను మహారాజు కథ గురించి తెలుసుకోబోతున్నాం. హస్తినాపురాన్ని పాలించిన గొప్ప రాజుల్లో ఒకరు కింగ్ శాంతను. ఆయన కథ మహాభారతంలో చాలా ముఖ్యమైనది. గంగాదేవితో వివాహం. ఒకరోజు శంతను రాజు గంగా నదీ తీరానికి వెళ్ళాడు. అక్కడ అతను ఒక అందమైన దేవకన్యను చూశాడు. ఆమె ఎవరో కాదు, గంగాదేవి. ఆమె అందాన్ని చూసి శంతను ఆమెపై ప్రేమలో పడిపోయాడు. శంతను గంగాదేవిని పెళ్లి చేసుకోవాలని కోరాడు. గంగాదేవి ఒక షరతు పెట్టింది. నేను చేసే పనుల గురించి నువ్వు ఎప్పుడూ ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే నేను నిన్ను వదిలి వెళ్తాను. శంతను ఆ షరతుకు అంగీకరించాడు. తరువాత ఇద్దరూ వివాహం చేసుకున్నారు. పిల్లల జననం, వారికి ఒక్కొక్కరుగా పిల్లలు పుట్టారు. కాని ఆశ్చర్యకరంగా గంగాదేవి ప్రతి పుట్టిన శిశువును గంగానదిలో పడేసేది. శంతను రాజు బాధపడినా ఇచ్చిన మాటను గుర్తు చేసుకుని ఆమెను అరగలేదు. 7 పిల్లలను ఇలా నదిలో వదిలేసిన తరువాత 8దో బిడ్డ పుట్టింది. అప్పుడైతే శంతను తట్టుకోలేక గంగాదేవిని ఆపాడు. మరిన్ని మహాభారత కథలు, విశేషాల కోసం స్పాట్‌లైట్ టీవీను సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ షేర్ చేయండి. నమస్కారం.